స్తోత్రం కలిగినగాక. ప్రియులారా, గడిచిన కొన్ని దినాలుగా ఉద్యమం ఎలాగ ఉంటుంది, ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఎలా ఉంటుందని మనకి బైబిల్ ఒక పిక్చర్ ఇస్తుందో దానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేయటం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనం చదివిన లేఖన భాగం ఇశ్రాయేలు యొక్క 12 గోత్రికుల రాజ్యం, యునైటెడ్ కింగ్డమ్, సంయుక్త రాజ్యము. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు ఒకే రాజ్యముగా ఉండేవి. ఆ 12 గోత్రాలు విడిపోయిన సందర్భాన్ని నేను చదివాను. ఎక్కడ విడిపోయారు మీరు అక్కడ నోట్ చేసుకోవచ్చు. కింగ్డమ్ డివైడెడ్. ఇశ్రాయేల్ రాజ్యము విభాగించబడుట అని మీరు టైటిల్ పెట్టుకోవచ్చు, ఎక్కడన్నా పక్కకు రాసుకోవచ్చు మీకు గుర్తుండడానికి. ఇశ్రాయేల్ రాజ్యం ఎక్కడ ప్రారంభమైంది? మొదటి రాజు ఎవరు ఇశ్రాయేలుకి? రాజు అయిన సౌలు. సౌలు తర్వాత దావీదు, దావీదు తర్వాత సొలొమోను, సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాం. ఈ రెహబాము బాలుడు, బుర్ర లేదు, బుద్ధి లేదు, పెద్దవాళ్ళ సలహా తీసుకోలేదు, వయసు ఉన్న వాళ్ళ తలలు పండిపోయిన వాళ్ళ సలహాలు తీసుకోలేదు. వాడితో ఉన్న కుర్ర బ్యాచ్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ సలహా విని మొత్తం మీద జనాల్ని బాగా ఇబ్బంది పెట్టడం ప్రారంభించేసరికి ఆ గొడవలో రాజ్యాలు వేరైపోయింది. మెజారిటీ ప్రజలందరూ వేరైపోయారు. వాళ్ళందరూ ఏం చేశారంటే యెరోబాము అనే అతన్ని పిలిపించుకొని అతన్ని రాజుగా పట్టాభిషేకం చేసి పెట్టుకున్నారు. 10 రాజ్యాలు, ఇజ్రాయిల్ యొక్క 10 రాజ్యాలందరూ యెరోబాముని రాజుగా పెట్టుకుంటే, ఇజ్రాయిల్ యొక్క 2 రాజ్యాలు, యూదా గోత్రము, 2 రాజ్యాలు కదా, 2 గోత్రాలు, యూదా గోత్రము, బెన్యామిన్ గోత్రం 2 కలిస్తే రెహబాము వాళ్ళకి రాజుగా ఉన్నాడు. రెహబాము కాలంలోనే 2 భాగాలు అయిపోయింది రాజ్యం. ఇశ్రాయేల్ రాజ్యముగా 10 గోత్రికులు వేరైపోయారు. యూదా రాజ్యముగా, జూయిష్ కింగ్డమ్ గలక జూడా కింగ్డమ్గా 2 రాజ్యాలు వేరైపోయాయి. రెహబాము రాజు అయి ఉన్నాడు. రెహబాం చనిపోయిన తర్వాత రెహబాము కుమారుడైన అబియా రాజు అయ్యాడు. ఇప్పుడు అబియాకిని ఆ ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న యెరోబాముకి మధ్య యుద్ధం. యెరోబాము ఏం చేశాడంటే, గమనించాలి, ఆ 10 రాజ్యాలకి, 10 గోత్రాలకి, రాజ్యం అంటున్నమాట మాటికి 10 గోత్రాలే ఇశ్రాయేల్ రాజ్యం. ఆ ఇశ్రాయేల్ రాజ్యానికి షోమ్రోను పట్టణమే రాజధాని, యూదా రాజ్యానికి యెరూషలేము పట్టణము రాజధాని. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేము పట్టణము రాజధాని. ఓకే, జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేల్ అందరూ సంవత్సరానికి ఒక్కసారి యెరూషలేములో దేవాలయమును దర్శించుకోవడానికి వెళ్తారని యెరోబాము ఏం చేశాడంటే, వీళ్ళు ఒకవేళ యెరూషలేము వెళ్ళిపోతే దేవుని ఆరాధించడానికి అటే ఉండిపోతారు, ఆ యూదా రాజ్యంతో కలిసిపోతారు, యూదా రాజుతో కలిసిపోతారు అని చెప్పి జనాలందరూ యెరూషలేము వెళ్ళకుండానట్లు యెరోబాము ఏం చేస్తాడంటే, 2 దూడలు, బంగారు దూడలు తయారు చేయించి ఇశ్రాయేల్ రాజ్యంలో 2 చోట్ల పెడతాడు. ఒకటేమో దాను అనే ప్రాంతంలో పెడతాడు, ఇంకొకటేమో బేతేలు అనే ప్రాంతంలో పెడతాడు. యెరూషలేముకు పూర్తిగా ఆపోజిట్ దిశలో ఉన్నది దాను గోత్రికుల మన్యంలో పెడతాడు. యెరూషలేముకు దగ్గరగా ఉండేది బేతేలు, అక్కడ ఒక దూడ పెడతాడు. ఏమంటాడంటే, అక్కడ అంత దూరం ఏమి వెళ్తారులే, అలసిపోతారు, అక్కడికే వెళ్ళాలని పెద్ద రూల్ ఉందా? దేవుని ఆరాధించడమే కదా, ఎక్కడన్నా దేవుడు దొరుకుతాడు. ఒక పని చేయండి, మీరు మీకు అనుకూలంగా ఉన్నట్లుగా ఎంత కన్వీనియంట్గా నేను తయారు చేస్తున్నాను చూడండి. ఏమంటే యెరూషలేముకు దూరంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, మీకు దగ్గరలో ఒక దాను గోత్రం, దాను ప్రాంతంలో దూడ పెట్టాను, అక్కడికి వెళ్ళిపోయి ఆరాధన చేయండి దేవునికి. అలాగే యెరూషలేముకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే యెరూషలేము వెళ్ళకుండా మీకు కన్వీనియంట్గా ఉండేలాగా
ఓకే. వాయిస్ వినిపిస్తుందా నాది? వినపడుతుందన్నా. ఓకే. ఫైన్. ప్రైజ్ ది లార్డ్. సరే, నేను చెప్పేదేంటంటే, రాజ్యాలు 2గా విడిపోయిన తర్వాత 2 రకాల నాయకులు తయారయ్యారు. యెరొబామేమో ప్రజలందరికీ ప్రత్యామ్నాయం, ఆల్టర్‌నేట్ ఏర్పాటు చేశాడు. జనులు నిజమైన దేవుని ఆరాధన చేయకుండా, యెరూషలేము వైపుకెళ్ళకుండా, వాళ్ళకి కొన్ని డూప్లికేట్ ఆప్షన్స్ పెట్టాడు, ఆల్టర్‌నేట్స్ పెట్టాడు, ప్రత్యామ్నాయాలు పెట్టాడు. జనం ఎక్కువున్నారు, మెజారిటీ అక్కడున్నారు. చాలా ఎక్కువ మంది కదా! 10 రాజ్యాలు, 10 గోత్రికులు, 10 రాజ్యాలు అంటున్నాను. 10 గోత్రికులు, 10 ట్రైబ్స్, పెద్ద జనం. చాలా హడావిడిగా ఉంది. చాలా ఎక్స్ట్రార్డినరీగా అరేంజ్‌మెంట్స్ పెట్టుకున్నారు. అందరూ యెరూషలేమే వెళ్ళాలని రూలేమా లేకుండా ఆ రూలే తీసేశాడు. అందరికీ కన్వీనియంట్‌గా ఏర్పాటు చేశాడు. ఎవరైనా యెరూషలేం దగ్గరలో ఉన్నవాళ్ళు ఒకవేళ యెరూషలేం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారేమోనని, వెళ్తూ ఒకవేళ అలసిపోతారేమోనని, యెరూషలేం వెళ్ళాలంటే మొత్తం ఘాట్ రోడ్ అనమాట. ఘాటి ఎక్కే కొండలన్నీ ఎక్కుతూ వెళ్తూ ఉండాలి కాబట్టి అలసిపోతారు కదా! అలసిపోయి అక్కడికి ఎవడు వెళ్తాడులే, ఇక్కడ దగ్గరలో ఉంది కదా, దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి బేతేల్లో ఉన్న దూడను ఆరాధించుకునేలాగా ఆప్షన్స్ ఏర్పాటు చేశాడు. అయితే రాజైన అబియా పరిస్థితి ఎలాగుంది? తక్కువ మంది ఉన్నారు, జనం పెద్దగా లేరు. ఈ ఈ ఈ ఈ చిన్న బ్యాచ్ కదా, చిన్న గుంపు కదా, నిరాశ అయిపోతున్నారు. వాళ్ళు చూడు ఎంత హడావిడిగా పెట్టుకున్నారు, చాలా గొప్ప గొప్ప అరేంజ్మెంట్స్ చేసుకున్నారు, అక్కడ చూడు చాలా పెద్ద జనం బాగా ఉన్నారు అని జనులు నిరాశ అయిపోతుంటే ఒక మంచి మాట అబియా అన్నాడు. అదే మీ ముందు పెట్టడానికే ఈ హిస్టరీ ఇంట్రొడక్షన్ కొంచెం చెప్పాను. నాకు చాలా సంతోషం అనిపించిన ఒక 10 పాయింట్స్ మాట్లాడతాడు అబియా. ఏం మాట్లాడతాడో మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం దగ్గరికి రండి. 2 Chronicles చాప్టర్ 13. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు 10 గోత్రికుల రాజ్యానికి రాజు ఎవరు? యెరొబాము. 2 గోత్రికులైన యూదా రాజ్యానికి రాజు ఎవరు? అబియా, రాజైన అబియా. ఈ 12 గోత్రికులు ఇలా విడిపోవడం అనేది దేవుని ఏర్పాటులోని భాగం, దేవుని చిత్తములోని భాగం అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తాను. ఆ పాయింట్ కూడా నేను ఆ వర్స్ కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను. దేవుని ఏర్పాటును బట్టే విడిపోయారు. నేను చాలాసార్లు అంటుంటాం కదా, దేవుడు ఐక్యతకే కర్త, దేవుడు విభజనకి కర్త కాడు, దేవుడు డివైడ్ చేయడు కదా, దేవుడు యునైట్ చేస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో సమ్ యూనిటీ ఆర్ నాట్ బై గాడ్, కొన్ని ఐక్యతలు దేవుని వలన కలిగినవి కావు. దానికి ఉదాహరణే నేను ఎప్పుడు కూడా బాబెల్ గోపురం చెప్తాను, దేవుడే విభజిస్తాడు అని చెప్పాను నేను. దానికి ఉదాహరణే స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి తేడా తీసుకొస్తారని ఆదికాండంలో ప్రభు చెప్పిన సంఘటన ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రతిసారి ప్రతి చోట ఐక్యత, కలిసిపోవాలి, కలుపుకోవాలి అనే కాన్సెప్ట్ లో ఉండడం కరెక్ట్ కాదు, దేవుని చిత్తం కాదు, అది అవ్వదు. ప్రత్యేకత అనేది ఎలాగుంటుంది చెప్పండి, యూనిక్నెస్ అనేది ఎలాగుంటుంది చెప్పండి. యునిక్ అంటే ప్రత్యేకించబడుట, ప్రత్యేకించుకొనుట అనే పదంకి వాల్యూ ఉండాలి అని అంటే వేరైపోవాలి. నేను మిమ్మల్ని లోకములో నుండి వేరు చేసి తిని, వేరుపరచితిని, వేరుపాటు, ఏర్పరచబడుట, వేరుపరచబడుట అని చాలాసార్లు మీకు నేను జ్ఞాపకం చేశాను. ఎందుకు? మీకు మొన్న ఒక క్వశ్చన్ వేసాను చూసారా, శేషము అనే పదం మీరు గుర్తుపెట్టుకోండి, చెప్తాను దాని గురించి ఎప్పుడైనా అని చెప్పాను, గుర్తుందా? శేషము. హల్లెలూయా. దేవుని బాధ అంతా ఏంటంటే దుష్టుని చేతిలో అందరూ నశించిపోకుండా దేవుడు ఒక శేషమును తానే కాపాడుకుంటున్నాడు. అలా కాపాడుకోవాలంటే వేరు చేసుకోవాలి దేవుడే. వీళ్ళు కాంటామినేట్ అయిపోకుండా, కల్తీ అయిపోకుండా, కలిసిపోకుండా, మురికైపోకుండా
ప్రైజ్ ద లార్డ్. ఎందుకు సోషల్ డిస్టెన్సింగ్ పెట్టారు ఈ కరోనా కాలంలో? కలిసి ఉండొచ్చు కదా. ఎందుకు వ్యక్తిగతంగా వేరువేరుగా ఉండాలి ఎందుకు చెప్తున్నారు? అంటుకోకుండా, రోగం అంటుకోకుండా ఉండాలి అంటే వేరుగా ఉండమని. కొన్నిసార్లు మనం పాడైపోకుండా ఉండాలంటే వేరవడం చాలా అవసరం. ఎవరో మాటలు విని చెడిపోతాం. లేకపోతే ప్రతి చోట మనస్సాక్షిని చంపుకొని బతకాల్సిన అవసరం లేదు ప్రియులారా. ఎక్కడ మీకు కరెక్ట్ కాదనిపిస్తుందో కట్ చేసేయడమే. దానికి ఆలోచించేదే లేదు. మనమెవరం తీర్పు తీర్చడానికి అనుకుంటే నువ్వు కూడా పోతావు. మరీ అంత తగ్గింపు అక్కర్లా, మరీ అంత దీనత్వం, మరీ అంత తగ్గింపు అయితే అక్కర్లేదు. అభి అన్న మాటలు చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం. జనులందరూ కొంచెం నిరాశ అయిపోతున్నారు. అయ్యో, వాళ్ళకేమో అంతంత ఉన్నారు, చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, చాలా ఎక్కువ జనం ఉన్నారు, వాళ్ళ మీటింగ్లు ఎక్కువ జనం వస్తున్నారు, వాళ్ళ చర్చిలో ఎక్కువ జనం ఉన్నారు, ఆ సౌండ్ సిస్టమ్ చాలా భలేగా ఉంది, ఆ మ్యూజిక్లు భలేగా ఉంటున్నాయి, అబ్బాబాబా ఏమి హంగులు, ఏమి రంగులు. వాళ్ళ చర్చి బయట ఏమో కార్లు ఆగుంటాయి, పార్కింగ్ చేసి ఉంటాయి. చాలా మంది సేవకులు అందుకే ఉసూరు అనుకొని బాధపడిపోతున్నారు. మా దగ్గర ఏమి లేదు, మా దగ్గర జనం రావట్లేదు. ఏమీ లేదు గనక జనాల్ని అట్రాక్ట్ చేసే కార్యక్రమాలు చేయొద్దంటాను నేను. మన లక్ష్యం జనాల్ని రాబట్టుకోవడం కాదు. చూద్దాం, ఆ పాయింట్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. 13వ అధ్యాయంలో రెహబాము అంటున్నాను, అబియా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యాక్చువల్లీ 4వ వచనం నుంచి అబియా మాట్లాడుతున్నాడు, కానీ మనం అంతా చదవక్కర్లేదు. మనం ఎక్కడి నుంచి చదువుతామంటే 10వ వచనం నుంచి చదివితే సరిపోద్దులేండి. 10వ వచనం నుండి చదువుతున్నా, గమనించండి. కొంచెం కంపారిజన్ మనకి తెలియాలి అంటే 6వ వచనం చదువుతున్నాను, గమనించండి. 2 Chronicles 13:6, 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం నుండి. ఆయనను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నేబాతు కుమారుడును అగు యెరోబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేశాను. యెరోబాము ఎవరికి దాసుడిగా ఉండేవాడు అంటే సొలొమోనుకు దాసుడిగా ఉండేవాడు. సొలొమోను కుమారుడు ఎవడు? రెహబాము. ఓకే, యెరోబామేమో మోసం చేసి కొంతమంది జనాల్ని తన వైపుకు లాక్కొని అటు వెళ్ళిపోయాడు. ఈలోగా రెహబాము రాజు అయ్యాడు. రెహబామేమో ఏమి హ్యాండిల్ చేయడం చేత కాలేదు. ఇదే సందు అనుకొని యెరోబాము ఏం చేశాడు? గుర్తుపెట్టుకోండి పేర్లు, యెరోబాము, రెహబాము. ఓకే, కన్ఫ్యూజ్ అయిపోతారు. పేర్లు ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోవాలి, చాలా దుష్టుడు. యెరోబాము అనే రాజు ఇశ్రాయేలులందరూ పాపము చేయటానికి భయంకరమైన కారకుడు అయ్యాడు అనమాట. నంబర్ 1 వాడు. ఇశ్రాయేల్ అందరూ కూడా విగ్రహారాధన చేసేలాగా చేసిన దుర్మార్గుడు అన్నమాట యెరోబాము. అందుకే దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరూ విగ్రహారాధన చేస్తే యేసు ప్రభు వచ్చి, మెస్సయ్య వచ్చి ఎవరిని పరిపాలిస్తాడు? అందుకే ఒక రాజ్యాన్ని వేరు చేసేసుకున్నాడు, యూదా రాజ్యం. ప్రైజ్ ద లార్డ్. ఆ యూదా గోత్రంలోనే యేసుక్రీస్తు పుట్టాలి. యేసు పుట్టాలన్నా ఒక గోత్రం, ఒక రాజ్యము వేరైపోయి ఉండాలి. యేసు వచ్చి పరిపాలించాలన్నా ఒక రాజ్యం వేరుగా ఉండాలి. దుష్టుడితో కలిసిపోవద్దు, విగ్రహాలతో కలిసిపోవద్దని దేవుని ప్లాన్. కొన్ని సందర్భాల్లో మనల్ని దేవుడు వేరు చేస్తున్నాడంటే చెడిపోతామేమోననే, కలిసిపోయి చెడిపోతామేమోననే కొన్నిసార్లు మనస్పర్ధాలు వచ్చేస్తాయి. కొన్ని చోట్ల ఎంత తిప్పలు పడి సమాధాన పడదామన్నా కుదరదు. అక్కడ ఏర్పాట్లు దేవుని చిత్తం కాదు అది.
అందుకే దేవుని ఫ్లోలో వెళ్ళిపోవడం నేర్చుకోవాలి మనం. ఏం చేశాడంటే యెరోబాము పనికి మాలిన కొందరు దుష్టులతో కలిసి లేచి తిరుగుబాటు చేశాను. 7వ వచనం చదువుతున్నాను. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో నుండి ధైర్యము లేని వాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి. యెరోబాము ఎంత పెద్ద గ్యాంగ్ తయారు చేసుకున్నాడంటే, రెహబాము రాజుగా ఉన్నప్పుడు యుద్ధం చేయడానికి వస్తే రెహబాము ట్యాకిల్ చేయడానికి బలము లేదు, శక్తి లేదు, జ్ఞానము లేదు, బుర్ర లేదు. బాల్య దశ అట. మానసికంగా కూడా చిన్నపిల్లోడే, ఏం చేస్తున్నాడో తనకే తెలియలేదు. ఆ టైంలో యుద్ధం చేశారంట యెరోబాము గ్రూప్ అంతా. చదువుదాం 8వ వచనం. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. వావ్, ఈ మాట చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 10 గోత్రికుల రాజ్యమేమో ఇశ్రాయేల్ రాజ్యము అన్నాడు. ఇక్కడ యూదా రాజ్యాన్ని ఏమని అన్నాడు? యెహోవా రాజ్యము. ఈ 12 గోత్రికులలో దేవుని రాజ్యం సంబంధించిన జనులు ఎవరంట? అందరూ కాదు, మళ్ళీ వాళ్ళందరూ ఇశ్రాయేలీలే. వాళ్ళందరూ పాటించేది ధర్మశాస్త్రమే, వాళ్ళందరిది మోషే ధర్మశాస్త్రమే. వాళ్ళందరినీ యెహోవా రాజ్యం అనట్లేదు. ఇప్పుడు యెహోవా రాజ్యం ఎవరు? యూదా రాజ్యమే యెహోవా రాజ్యం. మీరు ఇప్పుడు అందరు కలిసి యెహోవా రాజ్యంతో యుద్ధం చేయడానికి మా మీదకి వస్తున్నారా అంటున్నాడు అబియా. మీరు యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకొంటిరి కదా. ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టెళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. యెరోబాము దగ్గరున్న సత్తా అంతా ఏంటి? దేవుడు లేడు, దేవతలు ఉన్నాయి. యెహోవా యాజకులు లేరు, అన్య దేవతలకే యాజకులు ఉన్నారు. ఓకే, జనం గొప్ప సైన్యం ఉన్నారు. కంపారిజన్ చూడండి, గొప్ప జనం ఉన్నారు. మా పరిస్థితి ఏంటి? గుర్తుపెట్టుకోండి మాట. మొత్తం 11 పాయింట్స్ ఉన్నాయి, 11, 12 ఉంటాయి. చూడండి, 10వ వచనం దగ్గర చదువుతున్నా. అయితే నంబర్ 1, యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. మీకెవరు దేవుడు? యెహోవా పేరట దూడలే దేవుడు. సినాయి పర్వతం దగ్గర ఇశ్రాయేల్ ఏం తయారు చేసుకున్నారు? దూడ తయారు చేసుకున్నారు. మొన్న ఒకసారి చెప్పాను మీకు. దేనికి గుర్తు దూడంటే? స్వచిత్తం, స్వేచ్ఛ. మేమేం చేసినా ఎవ్వడేం అనకూడదు, మమ్మల్ని గద్దించొద్దు. మాకు ఎలాంటి దేవుడు కావాలి అంటే, ప్రేమించే దేవుడు కావాలి, జాలిపడే దేవుడు కావాలి, కనికరించే దేవుడు కావాలి. మేమేమైనా తప్పు చేస్తే కళ్ళు మూసుకొని చూసి చూడనట్టుగా అడ్జస్ట్ అయిపోయే దేవుడు కావాలి, క్షమించే దేవుడు కావాలి. ఏమంటే ఏమనకూడదు, మేము ఏం చేసినా ఏమనకూడదు. ఆ దూడ తయారు చేసుకుని ఈ సినాయి పర్వతం దగ్గర వీళ్ళందరూ ఈ విచ్చలవిడిగా ఎన్ని గంతులు వేసి, వ్యభిచారం చేసి, దొంగతనం చేసి, తాగేసి, ఏమండి జారత్వం చేసి అపవిత్రులు అయిపోతుంటే దూడ ఏమైనా అన్నదా వాళ్ళని? ఏమనలా, మనం చూస్తా ఉంది అదంతా మూతిలో పెట్టుకుని. వాళ్ళకి అదే సంతోషం అనిపించింది. అవేమన్నాడు, ఇదిగో దాసుల గృహమైన ఐగుప్తులో నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుడైన యెహోవా ఇదే. ఈయన కాదు, ఇదే. ఏంటది? దూడ. ఆ దూడకే ఏం పేరు పెట్టారు? మీ దేవుడైన యెహోవా ఇదే, ఇది అట. రెస్పెక్ట్ కూడా లేదు దానికి. వాళ్ళకి సంతోషించారు. ఇదేమంటలేదు మమ్మల్ని, గద్దించొద్దు, బుద్ధి చెప్పొద్దు, ఏమండి శిక్షించొద్దు, నేర్పించొద్దు, నీతి, పరిశుద్ధత, వేరుపాటు అనే పదాలు దాని దగ్గర లేవు. ఏదైనా కోయిసభించలేక ఏదైనా నడుస్తుంది, నేనేమన్నా అనేసరికి వీళ్ళకి ఆ దేవత నచ్చింది. మేమేం చేసినా
ఈ దేవుళ్ళు మాకేం అనకూడదు. ఇప్పుడు అన్యుల దేవతలన్నీ అయ్యే కదా. దొంగతనాలు చేసుకుంటారు కానీ పూజ చేసుకుని వెళ్తారు. వాళ్ళ దేవతలు దొంగతనం చేయొద్దు అని నేర్పవు. మడ్డలు చేస్తారు, రేపులు చేస్తారు, వ్యభిచారం చేస్తారు, పూజ చేసుకునే చేస్తారు. ఆ ముక్కోటి దేవతల్లో ప్రతి అడ్డమైన దానికి ఒక దేవత ఉంది వాళ్ళకి. దానికి దండం పెట్టుకుని ఆ దొంగలకి ఒక దేవత ఉంటుంది అనమాట. మేము దొరకకూడదు అని పూజ చేసి వెళ్తారు. వాళ్ళు ఏమనరు. భక్తి చేశారా లేదా, పూజ చేశారా లేదా, హుండీలో ఇంత దక్షిణం వేసారా లేదా, అంతే. బాగుపడండి, బుద్ధిగా ఉండండి అనే మాటలు ఎవరు మాట్లాడరు అక్కడ. అలాంటిదే చాలా మంది క్రైస్తవులయ్యుండి గద్దించుట, బుద్ధి చెప్పుట, నిన్న చదువుకున్నాం కదా, ఉపదేశించుటకు. దేవుడు వాక్యం ఎందుకు ఇచ్చాడు? ఉపదేశించుటకు, తప్పు దిద్దుటకు, ఖండించుటకు, నీతి యందు శిక్ష చేయుటకు అనుగ్రహించాడు. కానీ వాక్యాన్ని అలా వాడట్లా. బైబిల్ అంతా ఏంటంటే కొంతమందికి, బైబిల్ అంతా వాక్యం అంతా ఏంటంటే కొంతమందికి వాగ్దానము, ఆశీర్వాదం. వాగ్దానాలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు. ఈ ఈ ఈ వచనాలు బైబిల్ అంతా, వాట్ ఈస్ బైబిల్ ఫర్ దెమ్? దిస్ 3 things ఓన్లీ: ప్రామిసెస్ ఆఫ్ గాడ్, బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అండ్ హీలింగ్స్ అండ్ మెటీరియలిస్టిక్ ప్రొవిజన్స్. భూ సంబంధమైన, శరీర సంబంధమైన అవసరాలు తీర్చే పదాలే గుర్తుపడుతున్నారు. ఉపదేశం అని, నీతిలో నడవడం అని, ఒక లైఫ్ స్టైల్ అని, ఒక జీవన శైలి అని, నీతి న్యాయములని, పరిశుద్ధత అని, వేరుపాటు అని, రాకడ అని, సిద్ధపాటు అని, వెళ్ళిపోవాలని, ఆత్మ సంబంధమైనవి అని, పరలోక సంబంధమైనవి అని, దైవికమైనవి అనే పదాలు లేవు వాళ్ళకి బైబిల్లో. చాలా మంది క్రైస్తవులకి, చాలా మంది సేవకులకి బైబిల్ అంతా ఏంటి అంటే వాగ్దానాలు, ఆశీర్వాదాలే. ప్రసంగం చేస్తే అయ్యే చేస్తారు. ఇంకా ప్రసంగం చేస్తే అయ్యే చేస్తారు. మనం ఎప్పుడో ఏదో సడన్ గా యూట్యూబ్ లో వాక్యం వింటున్నాను, మీరు వినలేదా? ముంబైలో ఒక స్పీకర్ ఉన్నాడు, రాబిన్ అల్మేడా అని. 6 ప్యాక్ బాడీ బిల్డర్, హీరోలాగే ఉంటాడు. చెప్పారు కదా, చాలా కూలింగ్ గ్లాస్, చాలా కాస్ట్లీ కూలింగ్ గ్లాస్ వేసుకుంటాడు. ఏం లేదా, కళ్ళజోడే మీకు 6-7 వేలు ఉంటుంది. అతను ఇంత వాక్యం తీసి యెహెజ్కేలు గ్రంథంలో యెహోవా హస్తము యెహెజ్కేలు మీదకి రాగాన్ని తీసి, ఈరోజు యెహోవా హస్తం మీ మీదకి వచ్చింది అంటున్నాడు. ఓ ఆమేన్ ఆమేన్ అంటాడు. కొట్టినే వచ్చేస్తుంది. ఎక్కడొచ్చింది? చెప్పేది అయిపోద్దా? ఏదో వాక్యం తీసాడు, God's hand came upon Ezekiel, యెహోవా హస్తం అతని మీదకి వచ్చెను అనగానే ఈ చెప్తానమాట, ఈ రోజు యెహోవా హస్తం మీ మీద ఉంది కాబట్టి ఈ రోజు మీరు బతికే ఉన్నారు. యెహోవా హస్తం మీ మీద ఉంది కాబట్టి ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చేసరికి ఆమేన్ ఆమేన్ అంటున్నారు అందరూ. ఇలాగ ఏదో వాక్యం తీసి, ఇదిగో ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న పదం ఇది, వట్టిగానే ఎలాగ మీరు ఆ వాక్యాన్ని కంపేర్ చేసేస్తారు మన జీవితాలకి? చెప్పండి ఒకసారి. ఎలా అన్వయించగలరు షరతులు లేకుండా? ఏమనంటే మళ్ళీ కంటెక్స్ట్ లో మాట్లాడాలంటారు. అక్కడ కంటెక్స్ట్ వేరు, దాన్నేమో వాగ్దానానికి సంబంధించిందేమో ఇది నాకే, నువ్వు నమ్మిన ఎడల ఇది నీకే, నువ్వు నమ్మిన ఎడల. ఒత్తిగా ఎందుకు వచ్చేస్తాయి? వినడానికి బాగుంటాయి ఇవి, వినడానికి. ఎస్, ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. నువ్వు నమ్మిన ఎడల ఇదే 24 గంటలు గొడవ. అలా చెప్పలేరా? ఏదో బైబిల్లో వాగ్దానం తీసి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న పదం ఇది అని చెప్పలేమేంటి? కానీ చెప్పొచ్చు, కానీ అది విన్నంత ఈజీ కాదు మన జీవితంలో ఫుల్ఫిల్ అవడం. అదే నిజమైతే ఎంతమంది చావనేలా ఈ కరోనాకి? దేవుడు మీ కన్నీళ్లు తుడుచువాడు, నువ్వు బాధలు ఉన్నప్పుడు చూచి ధైర్యం చెప్పేవాడు, ఆదరించు దేవుడు అని చెప్పడానికి ఈజీయే. మరి ఎంతమంది చనిపోయారంటే మాట్లాడరు. మళ్ళీ ఎంతమంది క్రైస్తవులు ఎందుకు చనిపోయారంటే మాట్లాడరు. ఎంతమంది క్రైస్తవులను ఊచకోత కోసి చంపేస్తుంటే ఒక పక్కన దాని గురించి ఏం చెప్తారంటే అది మాట్లాడరు. ఏమనంటే వ్యాక్సిన్ 600 ముద్ర అయితే కాదు, మీరు ధైర్యంగా తీసుకోండి, ఇది చెప్పడం వస్తుంది. మరి ఇదంతా ఎందుకు అయిందో చెప్పడం రావట్లేదు.
విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారు. ఆలోచించండి ఒక్కసారి. బైబిల్ అంతా ఇదేనా? వాగ్దానాలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, క్షేమం. మనం చేయాల్సింది ఏం లేదు. అంటే కొంతమందికి ఏమనిపిస్తుందంటే దేవుడికి మన ప్రవర్తనతోటి, మన యాటిట్యూడ్ తోటి సంబంధం లేదు. ప్రార్థన చేస్తే చేసేస్తాడు, ఏదైనా చేస్తాడు అంతే. అడిగినోడికి ఒక అర్హత ఉండాలి అనే రూల్ ఏం లేదంట. చాలా మందికి అది అనుకుంటున్నారు అలాగా. ఎవరు అడిగినా దేవుడు చేస్తాడు. ప్రార్థన చేయి అంతే. ప్రార్థన చేయి, జస్ట్ ప్రే ప్రే ప్రే. అరే, ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు, ఎవరి ప్రార్థన ఆలకించడు? లేదా లిస్ట్ లేదా బైబిల్లో? పాపుల మనవి ఆయన ఆలకించడు. నా హృదయమందు నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ఆయన నా మనవి అంగీకరింపకపోవును. మేము రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. మీ పాపములు ఆయనకి మీకును మధ్య అడ్డుగా వచ్చినవి. మీరు ఎంత అడిగినను మీరు పొందలేకపోతున్నారు. ఎందుకనగా మీరు మీ భోగములను బట్టియే అడుగుచున్నారు, అందుకే మీరు పొందటం లేదు. ఈ పదాలు ఇప్పుడు చదవలేదా బైబిల్లో? అంటే కొంతమందికి ఏంటంటే ఏం లేదు, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి జనములను సొత్తుగా ఇస్తారన్నాడు. కమాన్, ప్రార్థన చేయి. అరే, ప్రార్థన చేసిన వాడికి ఒక అర్హత ఉండాలి అనే దాన్నే ప్రోటోకాల్ అంటారు. ప్రోటోకాల్ అంటే ఒక పెద్ద కలెక్టర్ గారినో ప్రైమ్ మినిస్టర్ని కలవాలి అంటే కొన్ని పద్ధతిని ఫాలో అయ్యి, కొన్ని ఫామ్స్ ఫిలప్ చేసి, కొన్ని చెకింగ్లు చేయించుకొని, కొన్ని సెక్యూరిటీ స్కాన్లు చేయించుకొని, నువ్వు ఎందుకు కలుస్తున్నావో సరైన రీజన్ చెప్తే అప్పుడు ఒక అపాయింట్మెంట్ ఇచ్చి అప్పుడు వెళ్ళాలి అక్కడ. దాన్నే ప్రోటోకాల్ అంటారు. దినకరన్ గారు లాంటి పెద్ద దైవజనులు మన ఊరికి వచ్చిన ఆయన కలవాలంటే ఒట్టిగానా? ప్రోటోకాల్ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకోవాలి, ముందే అప్లై చేయాలి, రీజన్ చెప్పాలి, ఎంత టైం కావాలో అది చెప్పాలి, ఎంతమంది వెళ్తారో అది చెప్పాలి. లాస్ట్ మూమెంట్ లో ఎవడని పర్లేదు మనం వెళ్ళిపోతాం, దూసుకుని వెళ్ళిపోతుంటే ప్రోటోకాల్ అంటారు. వెంటనే ఇద్దరు రన్ రాస్తారు అక్కడ, మీరు 10 మంది వచ్చేసారేంటి, పిల్ల జల్ల వేసుకుని లేదు అంటారు, క్యాన్సల్ అవసరం అయితే అపాయింట్మెంట్. అలా ఒక పెద్ద సార్ని కలవాలంటే ఒక పద్ధతి ఎలాగైతే ఉందో అలాగే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక పద్ధతి ఏమి లేదా? ఏదో దేవుడు ప్రేమమయుడు కాబట్టి అందరిని తన యొద్దకు రానిస్తున్నాడు అన్నంత మాత్రాన ఎలా పడితేడా ఎలా పడితే వాడు వచ్చి దూసుకొని వచ్చేస్తాడా దేవుడి దగ్గరికి? లేదు. అదే కదా, అవి నేర్పడానికే ఉన్నారు ఇక్కడ సేవకులు. ఎందుకున్నారు? ఇంత లావు పరిశుద్ధ గ్రంథం పట్టుకుని సేవకుడు ఎందుకు నిలబడ్డాడు చెప్పండి? ఇక్కడ మీరు ప్రార్థన చేస్తే మీకు దొరికిపోద్ది అన్నప్పుడు మేమెందుకు మధ్యలో? మీరు ప్రార్థన చేస్తే ఇస్తాడు, కానీ ఎలా ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి, ఎవరు అడిగితే ఇస్తారు, ఎలాగడిగితే ఇస్తాడు, ఎప్పుడైతే ఇస్తాడు, ఏదైతే ఇవ్వడో చెప్పడానికి కదా ఉన్నాం ఇక్కడ సేవకులు. ప్రైజ్ ది లార్డ్. అబియా చెప్తున్న మొదటి మాట, మీకు ఎవరెవరో దూడలు ఉన్నాయి దేవతలు, మాకు మాత్రం దేవుడైన యెహోవా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 10వ వచనం. అయితే యెహోవా మాకు దేవుడుగా ఉన్నాడు, దేవుడయ్యున్నాడు. నంబర్ 2, మేము మీలాగా ఆయనను విసర్జించిన వారము కాము. వావ్. ఇశ్రాయేలు గోత్రికులందరూ ఏం చేశారు? వాళ్ళు ఎప్పుడైతే దూడ దగ్గరికి వెళ్ళారో దాని మీనింగ్ ఏంటి? దేవుణ్ణి విసర్జించేశారని అర్థం. నువ్వు మాకు అక్కర్లేదు అని చెప్పడమే, నోటుతో చెప్పక్కలేదు. మేము అలాగన్నామా అంటారు కొంతమంది. పండగల్లో, బర్త్డేల్లో సడన్గా మనల్ని పిలవకుండా వెళ్ళిపోయాం అనుకోండి అక్కడికి. ఏంటి బ్రదర్ ఇలాగొచ్చారు అని అన్నారు అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? నిన్నెవడు రమ్మన్నాడు అని అర్థం. నేను అలాగ అనలేదండి అంటే అవుతుందా? కొన్ని మాటలకి ఇండైరెక్ట్ గా అర్థం కావా మనకి?
ఒకళ్ళు మన ఇంటికి రావడం ఇష్టం లేనప్పుడు ఏమంటాం చెప్పండి? ఉం? మనకి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఉండడం మనకి ఇష్టం లేనప్పుడు నెక్స్ట్ బస్ ఎన్ని గంటలకి అండి? ఎన్ని గంటలకు వెళ్తున్నారు? వెళ్ళిపోమనలేక ఎన్నో రకాలుగా అడగవచ్చు. అవునా, మేము ఇప్పుడే బయలుదేరుతాం, మాకు పని ఉంది అంటే దాని అర్థం ఏంటి? బయలుదేరండి అని కదా. కొంతమందికి ఈ ఈ ఈ ఈ సిగ్నల్ అర్థం కావు, పాపం అమాయకులు ఉంటారు కొంతమంది. బాబా సిగ్గు సిగ్గు అక్కడ డైరెక్ట్ గా వెళ్ళిపో, ఎందుకు వచ్చావు అనలేక మేము కూడా బయలుదేరుతున్నామండి ఇప్పుడు, రెడీ అవుతారుగా, రెడీ అవు అన్నాడు అనుకోండి భార్యని. అని అర్థం ఏంటి? మేము బయలుదేరుతాం, నువ్వు బయలుదేరని. అలాగా వాళ్ళు దూడ దగ్గరికి వెళ్ళి దూడ 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 అక్కడ దూడ దగ్గర దండం పెట్టుకున్నాడు, దాని అర్థం ఏంటి? యెహోవా అయితే ఎవడంటే దూడ అయితే మాకేం ఫరక్ పడదు, ఏదైనా మనకు ఒకటే అంటే. బట్ దేవుడికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా లేదా? వారు యెహోవాను విసర్జించారు, మేమైతే మా దేవుడనే యెహోవాను విసర్జించిన వారము కాము. నంబర్ 2. నంబర్ 3, అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. మీకో ఎవడ పడితే వాడే. అది సేవ ఎవరు చెయ్యాలి? లేవీయులు చెయ్యాలి. యాజకులు ఎవరై ఉండాలి? అహరోను సంతతి వారై ఉండాలి. ఎంత ప్రత్యేకమైన అర్హత చూడండి. 12 గోత్రికుల్లో 12 గోత్రికుల్లో దేవుని మందిరంలో సేవ చేయటానికి దేవుడు ఎన్నుకున్న వాళ్ళు ఎవరు? లేవీయులు, లేవి గోత్రం, లెవిటికల్ ప్రీస్ట్హుడ్ అంటారు, లేవియ యాజకత్వం. వాళ్ళందరూ ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చెయ్యాలి. కానీ దీప ధూప నైవేద్యాలు వేసేది ఎవరు? లేవీలందరూ కాదు, మళ్ళీ యాజకులు. వాళ్ళు ఎక్కడ పుట్టి ఉండాలి? వారు అహరోను వంశస్థులై ఉండాలి, అహరోను సంతానమై ఉండాలి. వాళ్ళలోనే ప్రధాన యాజకుడు ఒకడై మిగిలిన వాళ్ళు యాజకులై ఉంటారు. మిగిలిన లేవి గోత్రంలో ఉన్న వీళ్ళు ఎవరు? మెరారీయులు, గెర్షోనీయులు, కహాతీయులంతా ప్రత్యక్ష గుడారములోని కొంతమంది ఏమో ఆ పరద తెరలను కాపాడాలి, కొందరేమో ఆ చెక్కలను బల్లలను కాపాడుకోవాలి, కొందరేమో ఆ ఉపకరణములను కాపాడుకోవాలి, దాన్ని క్లీన్ చేయాలి, సాఫ్ చేయాలి, మోయాలి, పెట్టాలి. ఇవన్నీ పరిచర్య. దీపధూప నైవేద్యాలు మాత్రం యాజకులు చెయ్యాలి. తన పని కొరకు దేవుడు కొందరిని ప్రత్యేకంగా ఎన్నుకుంటున్నాడు. అప్పుడు ఎన్నుకున్నాడు, ఇప్పుడు ఎన్నుకున్నాడు. ఎవరు పడితే వాడు వచ్చి ప్రసంగాలు చేసే రకం కాదు అంటాడు. అదే అంటున్నాడు, మీకు ఎవరు పడితే వాళ్ళు యాజకులేమో, మాకు మాత్రం అహరోను సంతతి వారే యాజకులై ఉన్నారు. నంబర్ 4, లేవీయులు చేయవలసిన పనులు లేవీయులే చేయించున్నారు. దేవుని దృష్టి మన మీద పడ్డానికి కావలసిన ప్రోటోకాల్ ఇదే. ఏ సహవాసం అయి ఉన్నాము, ఏ సేవకుడు మనకున్నాడు, మనం నడుచుకునే ఉపదేశం ఏంటో చాలా ప్రాముఖ్యం ప్రియులారా. నంబర్ 4. నంబర్ 5, వారు ఉదయాస్తమయముల యందు యెహోవాకు దహన బలులు అర్పించుచు. యెహోవాకు అర్పిస్తున్నారు. మా త్యాగాలైనా, సాక్రిఫైస్ అయినా, మా సమర్పణ అయినా, మా డెడికేషన్ అయినా మీలాగా ఈ అన్య దేవతలకి, దూడలకి కాదు, దేవుడని యెహోవాకే దహన బలులు ఉదయము సాయంకాలం అర్పిస్తున్నాం రూల్ ప్రకారం. 5, 6, సుగంధ ద్రవ్యములతో ధూపం వేయచ్చు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వేసే ధూపాలన్నీ దేవుడు నిర్ణయించిన ఇంగ్రీడియంట్స్ తోటే చేయాలన్నమాట. ఆ పరిమళ ధూప ద్రవ్యాలు మీరు నిర్గమకాండంలో చదువుకుంటే గనక ఏమండి, ఖచ్చితంగా చెప్తాడు. ధూపం వేయడానికి ఏమేమి ఉపయోగించాలో అది రాశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ సువర్ణ వేదిక మీద, బలిపీఠం మీద ధూపం దేవుడికి వెయ్యాలంటే ఏమేమి ఉండాలో 5 విషయాలు చెప్తాడు అక్కడ. గోపి చందనము, జటామాంసి, సాంబ్రాణి,
హల్లెలూయా. ఇంకోటేదో ఆ సుగంధ ద్రవ్యములోను దాంట్లో కలిపి కావలసినంత ఉప్పు వేసి దాన్ని గనక దేవుని అగ్నిలో కాలుస్తే దేవునికి ఇంపైన సువాసనగా వెళ్తుందంట. దేవుడు పీల్చుకునేటప్పుడు ఎంత హాయ్ అనిపించాలి, అంత ఆఘ్రాణించేటప్పుడు ఆయన ఆ ఎరోమా, స్వీట్ ఎరోమా అంటాడు. గుమ్మ గుమ్మలాడాలి ఆ ధూపం ఆయనకి. అదే అంటున్నాడు, దేవునికి నచ్చే ధూపం మేము వేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. 6, 7 పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు. ప్రైజ్ లార్డ్. ఏంటిది? పవిత్రమైన రొట్టెల బల్ల. ఏదో ఆచారంగా ప్రసాదంగా కాదు. బల్లను మేము ముట్టినప్పుడు, ప్రభు బల్లను ముట్టేటప్పుడు ఎంతో జాగ్రత్తతో, పవిత్రతతో, భయముతో దేవుని సమీపిస్తాం, సరి చేసుకుంటూ. అది పవిత్రమైన బల్ల గనక. 7, 8 ఏంటి? బంగారు దీపస్తంభమును ప్రమేదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. ప్రతి సాయంత్రం చీకటి పడే ముందు ప్రమిదలు, దీపవృక్షమును, దీపస్తంభమును వెలిగిస్తున్నారంట. ప్రపంచం చీకటి అయిపోద్దేమో, మేము చీకటి అవ్వకూడదని. హల్లెలూయా. ప్రపంచానికి రాత్రేమో, కానీ మేము పగటి వారం అనే కదా దీపం ఎందుకు వెలిగించుకుంటున్నాం? ప్రైజ్ ది లార్డ్. ప్రతి సాయంత్రము దీప ధూప నైవేద్యాలు అర్పించాలి ప్రత్యక్ష కూడా. అదే అంటున్నాడు ఇక్కడ అబియా. ఓకే, నంబర్ 9. నంబర్ 10, మేము మా దేవుడని యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాం. ఎవరికో ఆ టైంకి వచ్చిన ప్రేరేపణ బట్టి కాదు, ఎవరికి ఎలాగొచ్చిన దర్శనాన్ని బట్టి కాదు, ఎవరో చెప్పిన ప్రవచనాన్ని బట్టి కాదు, ఎవరికి వచ్చిన ఆలోచనను బట్టి కాదు. దేన్ని బట్టి? యెహోవా ఏర్పరిచిన విధిని బట్టియే మేము ఇదంతా చేస్తున్నాం. రూల్ అంతా దేవునిదే. రైట్. 9, 10 ఏంటి? 12వ వచనంలో ఆలకించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమొందరు. యెరొబామేమో మురిసిపోతున్నాడు. మాకు ఎక్కువ జనం ఉన్నారు, మాకు పెద్ద గ్యాంగ్ ఉంది, చాలా ఆస్తి ఉంది, చాలా డబ్బులు ఉన్నాయి, చాలా సైన్యం ఉంది, చాలా ఇది. మీకు మెజారిటీ లేదు, మాకే మెజారిటీ, మా వెనకాలే ఎక్కువ మంది అని చూపిస్తుంటే అబియా ఏమన్నారంటే, ఓకే సార్, మీకు ఎక్కువ మంది ఉండొచ్చు, నేను కాదంటలేదు, డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, సైన్యం ఎక్కువ ఉండొచ్చు, మీకు ప్రజాబలం ఎక్కువ ఉండొచ్చు, పొలిటికల్ పవర్ ఎక్కువ ఉండొచ్చు, పరమైన మనుషులు ఎక్కువ మంది ఉండొచ్చు, కానీ మీలాగా కాదు. మాకైతే దేవుడే, యెహోవాయే దేవుడు. మీలాగా మేము ఆయన్ని విడిచిపెట్టలేదు, విసర్జించలేదు. ప్రైజ్ ది లార్డ్. మాకు సేవ చేసి, మాకు ప్రార్థన చేసి, మాకు ఉపదేశం చెప్పే వాళ్ళందరూ ప్రతిష్ఠించుకున్న యాజకులే. మీలాగా ఎవరు పడితే వాడు కాదు. ఎవడైనా వాక్యం చెప్పచ్చు. మీరు పెద్దవాళ్ళు వచ్చి డబ్బులు ఉంటే చాలు స్పీకర్ అయిపోతున్నారు ఈ మధ్య. చెప్పాను కదా మీకు, డబ్బులు ఉంటే చాలు. అరే, వాక్యం ఉందా లేదా, స్టఫ్ ఉందా లేదా, సరుకు ఉందా లేదా చూస్తలేరు ఎవరు. అసలు పెద్దోడా కాదా, లావుగా ఉన్నాడు లేదా, పెద్ద కారులో దిగాడు లేదా, ఇయ్యే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు టీవీలో కనపడుతున్నాడా లేదా, టీవీలో కనిపించే మొహం మన ఊరికి వస్తే క్రేజ్, జనం బాగా రావాలి. అందుకే అంటారు చాలా సార్లు, క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. ఎంత జనం ఉన్నారు కాదు ఇంపార్టెంట్, ఎంత నాణ్యమైన వాళ్ళు ఉన్నారు చూడండి ఒక్కసారి. తక్కువ మంది ఉన్నా మనము నాణ్యత ఇంపార్టెంట్. జెన్యూనిటీ, ఒరిజినాలిటీ, బ్రాండ్ అయి ఉండాలి.
పరలోకానికి వెళ్ళని 10,000 మంది ఉండడం కంటే మనతో పాటు దేవుని కొరకు త్యాగం చేయగలిగే 10 మంది చాలు కదా. స్వస్థతల కోసం వచ్చే జన సమూహం ఉన్నారు యేసు ప్రభు వెనకాల. కానీ ప్రభు దృష్టి అంతా ఎవరి మీద పెట్టుకున్నాడు? శిష్యుల మీద పెట్టుకున్నాడు. వాళ్ళు ఉన్నది 12 మంది, కానీ అందులో ఒకడు జారిపోతాడని తెలుసు. 11 మందినే మైండ్లో పెట్టుకున్నాడు, వాళ్ళనే కాపాడుకున్నాడు, వాళ్ళ కోసమే ప్రార్థన చేశాడు, వాళ్ళనే స్థిరపరిచాడు, వాళ్ళనే ప్రతిష్ఠించుకున్నాడు, వాళ్ళనే గద్దించాడు, వాళ్ళకి ఉపదేశం బోధించాడు, వాళ్ళకి పరిశుద్ధాత్మనిచ్చి వాడుకున్నాడు. ఏరా స్వస్థత పొందిన బ్యాచ్ అంతా ఏరా జనం వాళ్ళంతా ఉన్నంత మాత్రాన ప్రభువుకు తెలీదా వీళ్ళందరూ సిలువ టైంలో వదిలేసి పారిపోతారని తెలీదా? జనాన్ని చూసి మోసపోకండి. క్వాంటిటీ కాదు, క్వాలిటీ, నాణ్యత ముఖ్యం. తక్కువ మంది ఉన్న బ్రాండెడా కాదా? మన దగ్గర ఉన్న ఉపదేశము బ్రాండెడా కాదా? మనకున్న సేవకులు బ్రాండెడా కాదా? ఎంత ఘనమైన బిల్డింగ్ కట్టామో ఇంపార్టెంట్ కాదు, ఎంత బ్రాండెడ్ నాణ్యమైన విశ్వాసాలు మనకున్నారు అది చాలా ఇంపార్టెంట్ కదా. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి వాళ్ళతోటే ఉద్యమం వస్తుంది. బ్రాండెడ్ అయితేనే, ఒరిజినల్ అయితేనే, జెన్యున్ అయితేనే. అబియా యొక్క తీర్మానము తన రాజ్యంలో చదివాం మనం. నెక్స్ట్ ఆసా, రాజైన ఆసా కాలంలో వచ్చిన ఉద్యమం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం నుంచి చదువుతున్నాం. ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్. 15వ అధ్యాయంలో దేవుని ఆత్మ అజర్యా అనే ఒక ప్రవక్త మీదకి వచ్చింది. అజర్యా మీద దేవుని ఆత్మ రాగానే అతడు ఆసా దగ్గరికి వెళ్ళి ప్రవచిస్తున్నాడు. 2వ వచనం నుండి చదువుతున్నాను, గమనించండి. 15:2 2 Chronicles 2వ దినవృత్తాంతములు 15:2. ఆసా, యూదావార్లారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. ఈ పద్ధతిని నోట్ చేసుకోండి. మీరు పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకుంటాడు అనుకోవద్దు. మీరు యెహోవా పక్షంగా ఉంటే ఆయన మీ పక్షంగా ఉంటాడు. ఓకే, మీరు ఆయన యొద్ద విచారణ చేస్తే ఆయన మాట్లాడతాడు. విచారణ అంటే ఏంటి? ఎంక్వైరీ కదా. ప్రభువా ఈ పని చేయాలా లేదా, అక్కడికి వెళ్ళాలా లేదా, నేను ఇలా ఉండాలా లేదా, నేను ఏం చేస్తే బాగుంటుంది, నేను ఏం నిర్ణయం తీసుకోవాలి ప్రభువా, నేను ఏం మాట్లాడాలి ప్రభువా, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, చదువుకోవాలా, సేవ చేయాలా, ఏ పెళ్లి చేయాలి, ఈ సంబంధమా ఆ సంబంధమా, ఇక్కడనా అక్కడనా, ఇవన్నీ అడిగి దేవుడు ఏది చెప్తే అది చేయడమే విచారణ అంటారు, ఎంక్వైరీ. ఏ మార్గంలో వెళ్ళాలి ప్రభువా, ఈ రూటా ఆ రూటా, స్ట్రైటా లెఫ్టా రైటా, ఆగాల వెళ్ళాలా, ఇవన్నీ దేవుడు అదే. మీరు విచారణ చేస్తే నేను మీకు ఐడియా ఇస్తా. తర్వాత మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. అప్పుడేమవుద్ది? 3వ వచనంలో, నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలులకు లేకుండా పోవును. చూసారా ఏంటిది? మీరు దేవుని పక్షంగా ఉండకపోతే, దేవుని దగ్గర విచారణ చేయకపోతే, దేవుణ్ణి విసర్జిస్తే ప్రమాదం ఏంటి? నంబర్ 1, నిజమైన దేవుడు మీకు ఉండడు, డూప్లికేట్ దేవుళ్ళు ఉంటారు. నిజమైన క్రీస్తు కాదు, మిమ్మల్ని నడిపించేది నిజమైన క్రీస్తు కాదు. ఎవరు? అబద్ధ క్రీస్తు నడిపిస్తూ ఉంటాడు. గమనించండి ఒక్కసారి. ఎవరి జీవితంలో అబద్ధ క్రీస్తు క్రియ చేస్తున్నాడో వాళ్ళు యేసయ్య దేవుడు దీవించాడు నన్ను, యేసు దీవించాడు నన్ను అనుకుంటుంటారు. మన జీవితాలు, మన పద్ధతులు, మన ప్రవర్తనలు సరిగ్గా లేకపోతే మిమ్మల్ని దీవిస్తుంది దేవుడైతే కాదు. గుర్తుపెట్టుకోండి, నిజమైన దేవుడైతే కాదు. మోసపోతున్నారు. అందుకే ఆశీర్వాదాలు చూసుకొని, డబ్బులు చూసుకొని, లేదు దేవుడు మాతో ఉన్నాడు అని మురిసిపోతున్నారా? చెక్ చేసుకోండి ఒక్కసారి.
ఆశీర్వాదాలతోటి స్వస్థతలతో కాదు, జీవితాలతో చూడండి. జీవితం సరిగ్గా లేదా, దేవుడు మీ పక్షంగా లేనేలేడు అసలు. నిజమైన దేవుడు ఉండడు. నంబర్ 2, ఉపదేశము చేయు యాజకులైనను ఉండరు. ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. ఓకే, 5వ వచనం చదువుతున్నా. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోను గొప్ప కల్లోలము కలిగెను గనుక తమ పనిపాటులు చక్క పెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. పనిపాటలు పాపం అన్ని చక్కబెట్టుకోవాలి, కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, జాబ్స్ చక్కబెట్టుకోవాలి, ఆర్థికంగా అన్ని సెట్ చేసుకోవాలి. అన్ని సెట్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి సమాధానం లేదంట ఆ కాలంలో. 6వ వచనం, దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనక జనమును పట్టణమును పాడు చేసెను. ఇప్పుడు ఎలాగుంది మన పరిస్థితి? ఇదే. బయటికి వెళ్దామంటే పరిస్థితులు చక్కబడతలేవు. బయటికి వెళ్ళినోడు సమాధానంగా వెళ్ళలేకపోతున్నాడు, ఇంటికి వచ్చిన సమాధానంగా రాలేకపోతున్నాడు. జనాన్ని పాడు చేస్తున్నారు, దేశాన్ని పాడు చేస్తున్నారు, పట్టణాన్ని పాడు చేస్తున్నారు. అయితే 7వ వచనంలో ప్రవక్త ప్రకటిస్తున్నాడు, గమనించండి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆస వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలో నుండి హేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదా వారిని అందరినీ, బెన్యామీనులందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్ర స్థానములలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనములు అతని పక్షమున చేరిరి. దేవునికి స్తోత్రం. ఇది రివైవల్ అంటే ఏంటి? మీరు దేవునితో ఉంటే దేవుడు మీతో ఉంటాడు. దేవుడితో మీరు లేకపోతే దేవుడు వదిలేస్తాడు. మీకు ఉపదేశం చెప్పిన వాళ్ళు ఉండరు, మీకోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉండరు, మీకు అసలు దేవుడే ఉండడు. రకరకాల బాధలతో బాధపడతారు మీరు అని ఎప్పుడైతే అజర్యా ప్రవచించాడో, అజర్యా అన్నారు, ఓదేదు ప్రవచించాడో, ఆ మాట విని ఆస ఏం చేశాడు? అర్జెంటుగా తన దేశంలో ఉండే దేవునికి కోపము పుట్టించే విగ్రహాలన్నీ తీసేసి పాడేసి దేవుని బలిపీఠమును కట్టించాడంట. ప్రైజ్ ది లార్డ్. కట్టించి ఏం చేశాడు? అందరినీ దేవుని సన్నిధిలో సమకూర్చాడు. దేవుడు అతనికి సహాయము చేయడం జనులు చూచి జనులు కూడా అతని పక్షముగా వచ్చిరి. ఆయన మీటింగ్లు పెట్టి జనాలను ఏం పిలవలా, జనులే అతని పక్షముగా వచ్చేసారంట. ఎవరెవరు వచ్చారు? పరదేశులు కూడా వచ్చారంట. తర్వాత ఎవరు వచ్చారు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? వేరే రాజ్యం అన్నాను కదా, ఇశ్రాయేల్ రాజ్యం వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు 10 గోత్రికుల రాజ్యము, యూదా రాజ్యం, 2 వేరు రాజ్యాలు. ఇశ్రాయేలు 10 గోత్రికుల రాజ్యము శరీర సంబంధమైన క్రైస్తవులకి గుర్తు, లోక సంబంధమైన క్రైస్తవులకి గుర్తు. యూదా రాజ్యము ఆత్మ సంబంధమైన క్రైస్తవులకి గుర్తు. ప్రైజ్ ది లార్డ్. ఈ యూదా రాజ్యంలో రాజు ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నాడో, దేవుని బాధ పెట్టే విషయాలు నేను చేయొద్దు అని ఎప్పుడైతే దేశం నుంచి ఖాళీ చేసేసాడో, దేవుడు అతని పక్షముగా వచ్చేసాడు. అప్పుడు పిలవకుండానే ఇశ్రాయేలు వారు, నామకార్థ క్రైస్తవులు, లోక సంబంధమైన క్రైస్తవులు కూడా ఏం చూశారంట? దేవుడు అతని పక్షముగా ఉండడం చూచి అతని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేసారంట. కలవడానికి ఇష్టపడ్డారంటండి. ప్రైజ్ ద లార్డ్. ఓకే, 12 నుంచి చదువుతున్నాను, గమనించండి. 15:12
రెండవ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 12వ వచనం. పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు, పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికందరికి మరణము విధించుదమనియు నిష్కర్ష చేసుకొనిరి. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోను బోరనాదములతోను భేరీ ధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఇలాగూ ప్రమాణం చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగ చేసెను. ప్రైజ్ ద లార్డ్. 16 కూడా చదివేస్తున్నాం. మరియు తన తల్లి అయిన మయక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆస ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దానిని కాల్చివేసెను. ఆస, రాజైన ఆస యొక్క తల్లి ఒక అసహ్యమైన విగ్రహం పెట్టిందంట ఒకప్పుడు. అది కూడా తీసాడంట. అమ్మో మా అమ్మ అనలేదు. మా వంశ గౌరవం ఇదంతా, మా వంశపు ఆచారం ఇదంతా, ఏమి అలాంటి సెంటిమెంట్స్ ఏం పెట్టుకోలేదు. దేవుడికి ఇష్టం లేదా? ఆ అమ్మైనా నానైనా తీసి పడేసాడు అంతే. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రవర్తన ఇది. అది అమ్మైనా నానైనా తాత అయినా నానమ్మైనా నేను ఫాలో అవను అన్నాడు అంతే. ఒకటే మాట. దేవునికే ఘనత, దేవునికే మర్యాద, దేవుని మాటకే లెక్క. ఎవరైనా దేవుని అడగకుండా ఏదైనా చేస్తే చూడండి జాగ్రత్త అని గద్దించాడంట. అప్పుడు జనులందరూ నిష్కర్ష చేసుకొనిరి అంటే ఒక తీర్మానం చేసుకున్నారంట. మేము దేవుని అడగకుండా ఏది చేయం, దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుని వెతుతాం. దేశం అంతా దేవుని వైపుకు తిరిగేలా చేశాడు రాజైన ఆస. ఇది కాదా ఉద్యమం అంటే? పదిహేడవ అధ్యాయం యెహోషాపాతు యొక్క కాలంలో జరిగిన ఘటన కూడా చూసేద్దాం స్పీడ్గా. 2వ దినవృత్తాంతములు 17:7 నుండి 17:7 నుంచి 2 క్రానికల్స్. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు అనగా యెహోషాపాతు పెద్దలైన బెన్హయీలును, ఒబద్యాను, జకర్యను, నేతనులను, మీకాయను, షేమయను, నెతన్యా, జబద్యా, ఆషాహేలు, షెమిరామోతు, యోనాతాను, అదోనియా, టోబియా, టోబదోనియా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను, యెహోరామును పంపెను. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మందిని పంపించాడంట ధర్మశాస్త్రం బోధించుటకై. నోట్ చేసుకోండి. దేనికోసం? దేశమంతా ధర్మశాస్త్రం బోధించుటకై పెద్దలైన 16 మందిని పంపెను. 9వ వచనం. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. చుట్టుపక్కల ఉన్న రాజ్యాల వాళ్ళు యెహోషాపాతుతో యుద్ధం చేయలేదంట. ఎందుకు? తన ఖడ్గాలు, బలము, బాంబులు, తుపాకీలు, సైన్యము, నా బలం ఇది, నా గ్రూప్ ఇది, నా పౌరుషం ఇది అని చూపించాడా? ఏం లేదు. 16 మందిని నిలబెట్టి చుట్టుప్రక్కన వెళ్ళి మా దేవుడు ఏంటో, మా దేవుని గొప్పతనం ఏంటో, మా దేవుని శక్తి ఏంటో, ఆయన చేసిన కార్యాలేంటో ప్రకటించండి వెళ్ళి అనగానే ఏంటనుకుంటున్నారండి దేవుడని యెహోవా గురించి? ఐగుప్తు దేశం గడగడలాడిపోయింది. ఫరో కూడా కాళ్ళ మీద కూలబడ్డాడు. ఎర్ర సముద్రం పాయలైంది. అడ్డు వచ్చిన రాజులందరినీ చీల్చి పడేశాడు మా దేవుడు. మన్నాను కురిపించిన దేవుడు, యొర్దానును పాయలు చేసిన దేవుడు, యెరికో గోడలు కూల్చిన దేవుడు, కనానీయులను తుత్తునియలుగా పాడు చేసేసిన దేవుడు, ఈ ఫిలిష్తీయులను సర్దారైన ఆ గొలియాతును కూడా ఒక రాయితో చంపేసిన దేవుడు. ఈ కార్యాలను చెప్పేసరికి జనాలకు ఏమనిపించింది?
వామ్మో, వీళ్ళతో పెట్టుకోవచ్చేమో కానీ వీళ్ళ దేవుడితో పెట్టుకోలేమని నోరు మూసుకున్నారంట. ఇది కాదా ప్రకటించాల్సింది? ఆహా, అన్ని దేవుళ్ళు ఒకటే, అన్ని మతాల్ని కలపడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తుంటే మన దేవుడు గొప్పడు ఎలాగవుతాడు చెప్పండి ఒకసారి. మీకున్న 33 కోట్ల దేవతలను మించిన వాడు ఒక్కడే మా దేవుడు అని చెప్పడానికి దమ్ము రాకపోతే ఎలాగా? మేమైనా మా పూర్వీకులైనా మేము కూడా ఈ విగ్రహారాధనలు చేసుకుంటూ 33 కోట్ల దేవతలను ఆరాధించే వాళ్ళము. వాళ్ళందరినీ విడిచిపెట్టి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారని అంటున్నారు కదా అందరూ. చాలేదా 33? చాలేదా? విదేశీ దేవుడిని ఎందుకు నమ్ముకున్నారు? ఆ దేవుడు ఎందుకు? ఆ కిరస్తోపు ఎందుకు? ఆ యేసుక్రీస్తు ఎందుకు? మాకు దేవుళ్ళు దేవతలు బాబాలు అందరూ ఉన్నారు, మీకు చాలలేదా? ఒకటేంటి 4 వేదాలు ఉన్నాయి, మరి మీకు చాలట్లేదా? 108 ఉపనిషత్తులు ఉన్నాయి, మీకు చాలట్లేదా అని వాళ్ళందరూ అన్నప్పుడు మనం చెప్పాల్సిన జవాబేంటి? ఆ 33 కోట్ల మంది చేయలేనిది యేసొక్కడే మా కొరకు చేసాడని చెప్పడానికి దమ్ము రాకపోతే ఎందుకండి? ఇంకా మేము అంతా ఒకటే, మత సామరస్యము, అన్ని మతాలు అవే చెప్తున్నాయి, అన్ని మత గ్రంథాల్లో అవే చెప్తున్నాయి అనుకుంటా. మీ వాక్యం, మీ గ్రంథాలు, మా బైబిల్ ఒక్కటి కాదు అని చెప్పడానికి రాదా? ఏది ప్రామాణికం? నా శ్లోకాలలో యేసుక్రీస్తు ఉన్నాడు అనుకుందాం, పోనీ దేవుని స్తోత్రం. ఆ శ్లోకాలు మరి చర్చిలో పాడదామా సండే? దానికి మనసు రాదు. మళ్ళీ చెప్పేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఉన్నాడేమో వేదంలో క్రీస్తు ఉండొచ్చు, కానీ మనం ప్రకటించాల్సింది అది కాదు. అది చూపించి వాళ్ళని కన్విన్స్ చేయలేరు. ఒక్కడు చెప్పండి, ఇవి చూపించి, వేదాల్లో క్రీస్తున్నాడని చూపించి ఒక్క ఆత్మనైనా రక్షించగలిగారేమో? అవి చూపించి రక్షిస్తే సువార్త ఎందుకు? సువార్తయే దేవుని శక్తి అయ్యున్నది. సిలువను గూర్చిన వార్తయే రక్షించబడుతున్న వాళ్ళకి శక్తి అయ్యున్నది. ప్రియులారా, వేదాలింకర్మ మన పిల్లలు చదువుకునే టెక్స్ట్ బుక్ల్లో యేసుక్రీస్తు గురించి ఉంటుంది. అవి చెప్తామా కూర్చొని నిలబెట్టి? పలానా టెక్స్ట్ బుక్ లో పలానా లెసన్ లో అది తీయండమ్మా, ఆ లెసన్ చదువుకుందాం అని చెప్దామా చర్చిలో? మంచి సమరని కథ ఉంది, నేను చదువుకుని చిన్నప్పుడు కూడా గుడ్ సమరిటన్ స్టోరీ ఉండేది. ఉండొచ్చు, కాదంట్లా, కానీ మనం హైలైట్ చేయాల్సింది దేన్ని? వాక్చాతుర్యంతో, మాటల నేర్పరితనంతో ఆత్మలను సంపాదించలేం ప్రియులారా. ఆత్మలను ఆత్మతోనే సంపాదించాలి, పరిశుద్ధాత్మతోనే సంపాదించాలి. వాక్యమును బోధిస్తే ఆ చుట్టుపట్లనున్న రాజ్యముల వారి మీదకి ఏమి వచ్చానో? యెహోవా భయము వచ్చాను. వీళ్ళ భయం కాదు, యెహోషాపాతు రాజు ఎంతో గొప్పోడు, ఆ భయం రాలేదు వాళ్ళకి. ఏం భయం వచ్చింది? వాళ్ళ దేవుడు ఎంతో గొప్పవాడు అని భయం వచ్చింది. ఎంతసేపు మీ పేరు మా పేరే డబ్బా కొట్టుకోవడం తప్ప దేవుడు అక్కడ ఉన్నాడు. ఇక్కడ 30వ అధ్యాయం ముగించేద్దాం ఈ టాపిక్ ఈ రోజుకి. 2వ దినవృత్తాంతములు 30, 2 Chronicles 30. రాజైన హిజ్కియా. ఓకే, మొత్తం 4 రోజు. రాజైన అబియా, రాజైన ఆసా, రాజైన యెహోషాపాతు, రాజైన హిజ్కియా. టైటిల్లో మాత్రం ఆసా, అబియా, హిజ్కియా రెండే పెట్టాను. ఇవి 2 పొడుగు కాబట్టి, లెంత్ కాబట్టి. 15వ వచనం చదువుతున్నా. హిజ్కియా కూడా మీకు తెలుసు కదా, రాజైన వెంటనే అతడు దేవుని మందిరమును మరమ్మతు చేయిస్తాడు, రిపేర్ చేయిస్తాడు, పాడైపోయిన శిథిలమైపోయిన స్థలాలు కట్టిస్తాడు. ఎందుకంటే హిజ్కియా వాళ్ళ డాడీ ఎవరు? ఆహాజు. భయంకరమైన ఆహాజు చేసిన 7 పాపాలు తర్వాత చదువుకోండి మీరు, ఈ 28వ అధ్యాయంలో చదువుకోండి. హిజ్కియా వాళ్ళ నాన్న, తండ్రి భయంకరమైన పాపాలు చేసి దేవుని మందిరాన్ని మూసివేయిస్తాడు. ఎవరు దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరు ఆరాధన చేయొద్దు, ఎవరు పడతాడు ఎలాగ పడితే అలాగే ఇష్టానుసారంగా ఉండడని మోలేకు దేవత, ఈ దేవత, ఆ దేవత అన్నిటిని పూజించాడంట ఆహాజు.
వాళ్ళ కొడుకు హిజ్కియా వచ్చి ఏం చేస్తున్నాడంటే తన తండ్రి చేసిన పాపాలన్నిటికీ పూర్తి వ్యతిరేకంగా దేవునిని ఫాలో అయి నీతి కార్యాలు చేశాడు. తన తండ్రి మూసివేసిన దేవాలయపు తలుపులు తెరిపించాడు, మరమ్మత్తు చేయించాడు. ఓకే, మోషే తయారు చేసిన ఇత్తడి సర్పమును కొట్టేస్తాడు, నాశనం చేసేస్తాడు, ఉన్నత స్థలములను నాశనం చేసేస్తాడు. ఆ తర్వాత పస్కా పండుగ చేస్తాడు. పస్కా అంటే ఏంటి? మనకి జనులందరూ సిలువ సన్నిధికి రావడమే కదా. పస్కా అంటే ఏంటి? సిలువ. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ పస్కా ఆచరించేలాగా చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 15వ వచనం చదువుతున్నాను. పస్కాను పశువును వధించిరి, యాజకులను లేవీయులను సిగ్గునుంది తమ్మును ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను యెహోవా మందిరంలోనికి తెచ్చిరి. ఫస్ట్ ఏం చేశారు? పస్కా చేయగానే యాజకులు లేవీయులు సిగ్గుపడ్డారంట. చిచ్చి, ఇన్నాళ్ళు పస్కాను ఆచరించకుండా, సిలువ దగ్గర సరి చేసుకోకుండా, ఆయన రక్తంలో కడుక్కోకుండా ఎలా పడితే అలా జీవించాము. అయ్యో ఎంత పొరపాటు అయిపోయింది, చీ ప్రభువా, ఎట్లా చేసిన ప్రభువా, క్షమించిన ఆయన అని సిగ్గుపడి తమను తాము ప్రతిష్ఠించుకొని పవిత్రపరచుకున్నారు. ఓకే, 18 నుండి చదువుతున్నా. ఎఫ్రాయిము, మనష్షే, ఇస్సాకారు, జెబులూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలా మంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా. కొంకోవడానికి టైం చాలా, రాజు గారు చెప్పిన డేట్ మరి వినలేదో ఏంటో, మొత్తం మీద ఆ టైంకి తెలిసినట్టుంది, పరిగెత్తుకుని వచ్చేస్తారు, పస్కాను భుజించడానికి వచ్చేస్తారు. ఏది? పవిత్రపరచుకోకుండా, ప్రతిష్ఠించుకోకుండా. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు చూడండి. హిజ్కియా పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. వావ్! వాళ్ళు సరిగ్గా ప్రార్థన చేయకపోయినా హిజ్కియా చేశాడంట. ప్రభువా పోన్లే నాయన. ఇది విజ్ఞాపన అంటే. ఇది విజ్ఞాపన అంటే ఏంటంటే, ఒకడికి అర్హత లేకపోయినా నన్ను బట్టి దేవుడు అంగీకరించడమే. ప్రభు పోన్లే ప్రభు, నా మొహం చూసి ప్రభు, నువ్వు కాబట్టి ఓకే అనాలి. దేవుడు మన మొహం అలా ఉండాలి. మరి దేవుని స్తోత్రం కలిగాక, ఇదిగో వాళ్ళంటే నాకు ఇష్టం లేదు చూడు, మరి వాళ్ళు రావద్దు ఇక్కడికి అని అన్నాడు అనుకోండి దేవుడు. ప్రభువా అన్నాను, సరే నీ మొహం చూసి. విజ్ఞాపన అంటే అది, మన మొహం అలా మధ్యలో కనబడాలి. ఓకే, నీ మొహం చూస్తూ సరే. అహరోను తల మీద బంగారు రేఖ మీద ఏం రాసి ఉండేది? యెహోవాకు ప్రతిష్ఠితుడు. అందుకే జనులు ఏమైనా బలు అర్పించేటప్పుడు వాళ్ళు గనక డైరెక్ట్ గా దేవుడికి ఇస్తే దేవుడు అంగీకరించడు. అందుకే ఆ బలులను యాజకుని చేతిలో పెడితే, అహరోను చేతిలో పెడితే, అహరోను ఎప్పుడైతే దేవుని ముందు నిలబడి ఇస్తుంటాడో దేవుడు అతని మొహం చూసి, ప్రభువా వాళ్ళు ప్రతిష్ఠించుకోలేదు కానీ నేను ప్రతిష్ఠించుకున్నాను కదా, వాళ్ళు నా చేతిలో పెట్టారు కాబట్టి అహరోను ముట్టునది ప్రతిది కూడా ప్రతిష్ఠితమైంది. నువ్వు పట్టుకున్నావు, నువ్వు ఇస్తున్నావు కాబట్టి ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓకే, నువ్వు అడిగావు కాబట్టి ఓకే. వాళ్ళు అడుగుంటే అస్సలు కేర్ చేయకపోదును అని ఏ సందర్భాల్లో మనము దేవుని సన్నిధిలో రావడానికి అర్హత లేదో అక్కడ ఒక విజ్ఞాపనకర్త పనిచేస్తాడు మనకి. విచిత్రంగా ఇక్కడ ఇతను ప్రవక్త కాదు, యాజకుడు కాదు, రాజు హిజ్కియా ప్రార్థన చేయగా వాళ్ళు పవిత్రపరచుకోకుండా ఉన్నప్పుడే పస్కాను భుజిస్తుండగా వారి మీదకి శిక్ష రాకుండా ఆపాడంట హిజ్కియా. వెళ్ళి ప్రభువా నేను చేశాను కదా, నా ప్రార్థన పరిశుద్ధపరిచాను, నువ్వు కడిగే ప్రభువా, నువ్వు క్లీన్ చేసే ప్రభువా, నువ్వు సరి చేసే ప్రభువా. అది కూడా ఎందుకు వాళ్ళని అంగీకరించాడంటే, ఆ మాట చూడండి, వాళ్ళు శుద్ధీకరణము చొప్పున తనను పవిత్రపరచుకొనకయ్యే, పవిత్రపరచుకోలేదు కానీ మనస్సు ఏంటంట, యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకున్నారంటాడు. అందుకే అంగీకరించాడు. హిజ్కియా బలవంతంగా ఏం లాక్కొచ్చేలేదు వాళ్ళందరినీ. వాళ్ళకి ఆశ ఉంది దేవునిలోకి రావాలని, కానీ ప్రోటోకాల్ ఫాలో అవ్వలేదు.
ఎక్కడెక్కడ పవిత్రపరచుకొని రావాల్సిందో అవన్నీ చేయలేదు పాపం. కానీ ఆశంతో మాకు కూడా దేవుడు కావాలి, మాకు కూడా దేవుడు కావాలండి, మాకేదో తెలియలేదు సార్, మాకు ఎవరు చెప్పలేదండి, మమ్మల్ని అంగీకరిస్తాడా దేవుడు అంటే అప్పుడు హిజ్కియా వేడుకున్నాడంట, ప్రభువా ఈ జనులను కూడా అంగీకరించిన ఆయన అనగానే హిజ్కియా మనవి దేవుడు ఆలకించి జనులను స్వస్థపరచెను. ప్రైజ్ ద లార్డ్. జనులందరూ కూడా పస్కా ఆచరించేలా చేశాడు. 27వ వచనం లాస్ట్ లో చూద్దాం. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను, వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసము చేరెను. ఇవన్నీ మీరు అధ్యాయాలు చదువుకుని ఉంటారు కదా. దేశం అంతా ఇక్కడ గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైతే దేశం అని రాస్తుందో అది అమెరికా కాదు, ఇంగ్లాండ్ కాదు, ఇండియా కూడా కాదు. ఇశ్రాయేలులే, యూదులే, దేవుని ప్రజలే. క్రొత్త నిబంధనలో మనం దేనితో పోల్చాలంటే సంఘంతోనే పోల్చాలి. గాడ్స్ పీపుల్, గాడ్స్ ల్యాండ్. దేశం అంటే సంఘమే. కానీ ఆత్మలను రక్షించే భారం కూడా మనకు ఉంది గనుక ఎక్కడెక్కడ దేశం అనే పదం వచ్చినా భారతదేశంతో పోల్చుకొని ప్రార్థన చేయటానికి ఆ వచనాలను మనం వాడుకుంటున్నాం అంతే. లిటరల్ గా దేశం అనగానే ఇండియా అనేసుకున్నారు. నేను కూడా కొన్ని చోట్ల వాక్యంలో కొన్ని దేశాల గురించి దేవుడు మాట్లాడినప్పుడు ఇండియాకి సెట్ అవుతుందని రాసుకుని పెట్టుకున్నాను, ఇండియా అని రాసి పెట్టుకున్నాను అక్కడ. హల్లెలూయా. జనులను స్వస్థపరిచి ఉద్యమం గురించి చెప్తున్నాం. ఉద్యమం అంటే ఇండియా అంతా క్రిస్టియన్ అవ్వడం కాదు. మీకు ఒక విషయం తెలుసా, అమెరికా అంతా క్రిస్టియన్ కంట్రీ, కానీ వాళ్ళకు కూడా ఉద్యమం కావాలి తెలుసా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఉద్యమం అంటే ఏంటి? ఒక దేశం క్రైస్తవ దేశంగా మారడం కాదు, దేవుని ప్రజలు దేవుని తట్టు తిరగడమే. లోకం తట్టు చూపులున్న వాళ్ళు పరలోకం వైపు చూడడమే. శరీర సంబంధమైన కోరికల అవసరాలు తీర్చుకోవడం కాదు, వాక్యాన్ని పాటించుటకు, అనుసరించుటకు ముందుకు రావడమే, తీర్మానం తీసుకోవడమే, వాక్యానికి ప్రాధాన్యతనివ్వడమే. వాక్యం అంటే మళ్ళీ వాగ్దానాలు, ఆశీర్వాదాలు, స్వస్థతలే కాదు, జీవన శైలి. ఎలా బ్రతకమని దేవుడు మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో మనం చదివిన తిమోతి పత్రిక 3:16లో, 2 తిమోతి 3:16లో దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఈ మాట నీతి యందు శిక్ష చేయుట అనే మాటకి ఇంగ్లీష్ లో ఏముంది? ఇన్స్ట్రక్షన్ ఫర్ రైచియస్నెస్. నీతిగా బతకటానికి నీకు శిక్షణ. శిక్షణ అంటే ఏంటి? ట్రైనింగ్ కదా. నీతిగా ఎలా బతకాలో నేర్పడానికి ఇచ్చాడు వాక్యం. జీవితంలో ఏది ఖండించాలో అది నేర్చుకోవడానికి వాక్యం ఇచ్చాడు. మన జీవితంలో ఏ విషయంలో మనం తప్పులో ఉన్నామో దాన్ని దిద్దుకోవటానికి వాక్యం ఇచ్చాడు. రాకడలో ఎత్తబడే సంఘము పరిపూర్ణతలోనికి రావాలి గనక ఆ పరిపూర్ణతకు సంబంధించిన ఉపదేశము కొరకు వాక్యం ఇచ్చాడు. దాన్నేమో శరీర సంబంధమైన అవసరాలు తీర్చబడుటకు మాత్రమే వాడుతున్నారు. ఎలాగొస్తుంది ఉద్యమం చెప్పండి? మీ కళ్ళెదుట 10 మంది చచ్చిపోయిన వాళ్ళు లేచేలాగా ఒక సేవకుడు ప్రార్థన చేసిన ఉద్యమం అయితే రాదు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో అన్యుల మధ్యలో క్రైస్తవులు ఎంత హేళనకు గురవుతున్నారో తెలుసా? ఈ స్వస్థతల గురించి మాట్లాడే చూసుకోండి ఒక్కసారి వీడియోలు, యూట్యూబ్లోను, ఫేస్బుక్లో చూడండి. అద్భుతాలు, ఎక్కడెక్కడ అద్భుతాలు చేస్తున్నారో సేవకులు, ఆ వీడియోలన్నీ ఎంత హేళనగా, జోక్స్ గా, కామెడీగా చేస్తారో తెలుసా? మనమేమనుకుంటున్నాం, ఈ అద్భుతం చూస్తే వాళ్ళ గుండెలు గుబేలమంటాయి, వాళ్ళు బెదిరిపోతారు, అమ్మో అంటారు అనుకుంటున్నారా? యేసు దేవుడైతే నిరూపించండి.
కడుపు నొప్పి స్వస్థతతో దేవుడు ఆయన దేవుడు అని కన్ఫర్మ్ కాదు. సువార్తను చెప్పండి. యేసే దేవుడు అని కడుపు నొప్పుతో నడుము నొప్పుతో రుజువు అయిపోతుందా? అలాంటప్పుడు స్వస్థతలు చేసే డాక్టర్లు దేవుళ్ళు అయిపోతారు. అలాంటప్పుడైతే అందరూ చేసేది చెప్పకూడదు. ఇందాకేమన్నాను, 33 కోట్ల దేవతలు చేయలేనిది మన యేసు చేశాడు అన్నాను. అది ఏంటో చెప్పాలి. ఎందుకు వాళ్ళందరికీ యేసు వేరు, వాళ్ళని విడిచిపెట్టి మనం ఎందుకు? యేసు కూడా ఉన్నాము. ఆయన ఉద్యోగం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, సంతానం ఇచ్చాడు, పెళ్లి ఇచ్చాడు, జాబ్ ఇచ్చాడు కాబట్టి యేసు దేవుడు అనే మాట కూడా చెల్లదు. ఎందుకంటే అయ్యా కావాలంటే మా దగ్గరికి రండి, మేము కూడా ఇస్తామంటే వెళ్ళిపోతారా? అమ్మా ఎవరమ్మా అన్మ్యూట్ అయింది? రేపు పొద్దున గవర్నమెంట్ వస్తుంది, చెప్తుంది అనమాట చాలా మందికి, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, మీకు అన్ని ఇప్పిస్తాము, మీరు క్రిస్టియన్స్ విడిచిపెట్టేసి వచ్చేయండి అంట. రేపు పొద్దున ఏ వ్యాక్సిన్ వస్తుందో, ఏ కంప్యూటర్ చిప్ 666 ముద్ర చిప్పింగ్ వస్తుందో, దీంతో పెడతారు. వచ్చేయండి అని పిలుస్తారు, చాలా మంది ఇప్పటికే వెళ్ళిపోతున్నారు. అప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటే స్వస్థత వస్తుంది, కడుపు నొప్పులు పోతాయి, కష్టాలు రావు అనే వాక్యాలు విన్న వాళ్ళందరూ ఉంటారు అనుకుంటున్నారు యేసు ప్రభువులో. వాళ్ళకి కావాల్సింది ఎక్కడ దొరికినా వెళ్ళిపోతారండి. యేసు ప్రభుతో పని ఉంది వాళ్ళకి. మీరు 500 పంచారనుకోండి, మీ దగ్గరకు వస్తారు. పక్కన 1000 రూపాయలు పంచితే పోరా అక్కడికి? డబ్బులు కావాలనుకున్నవాడు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తాడు. జాబ్ అండి, జాబ్ అండి, జాబ్ అండి అన్నారు. నేను ప్రార్థన చేశాను, మీకు జాబ్ రాలేదు. ఇంకొకటి ప్రార్థన చేశాడు, జాబ్ వచ్చింది. ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఎవరు ప్రార్థన చేస్తే పని ఏందో అక్కడికే వెళ్తారు కదా. సంతానం అన్నారు, ఒకటి ప్రార్థన చేస్తే కలగలేదు, ఇంకోటి ప్రార్థన చేస్తే వచ్చింది కాబట్టి అదే పవర్ఫుల్, అక్కడికి వెళ్దాం. ఈ స్వస్థతల కోసం, ఆశీర్వాదాల కోసం దేవుణ్ణి వెంట పడిన వాళ్ళందరూ అమ్మేస్తారు ఒక రోజున. యేసు ప్రభువుని చెప్తున్నా, వదిలేస్తారు ఆ సంఘాలని. అసలు వాళ్ళు విశ్వాసులే కారు, అసలు రక్షణ పొందిన వాళ్ళే కారు. వాళ్ళంతా స్వస్థత పొందిన, ఉద్యోగాలే పొందిన వాటిని బట్టి కాదు ప్రభు నమ్ముకోవాల్సింది, వాక్యాన్ని బట్టే. వాక్యము సత్యముని నమ్మి యేసు తప్ప దేవుడు అనబడటానికి అర్హత ఇంకా వేరే వాళ్ళలో ఎవరిలో లేదని నాకు కన్ఫర్మ్ అయిందండి అని చెప్పడమేనండి సాక్ష్యం అంటే. అప్పుడు స్వస్థత జరిగినా జరగకపోయినా యేసు ప్రభువుని పట్టుకుని ఉంటాం, ఎందుకంటే ఆయన దేవుడు అని మనకు అర్థమైపోయింది కాబట్టి. ఈరోజు జరగవచ్చు, రేపు జరగకపోవచ్చు కొన్ని కార్యాలు. ఈరోజు కడుపు నిండొచ్చు, రేపు నిండకపోవచ్చు. ఈరోజు ఆపద నుండి దేవుడు కాపాడవచ్చు, లేకపోతే కాపాడకపోవచ్చు అండి, చచ్చిపోవచ్చు, చెప్పలేము. రేపు కరోనా వచ్చి పోవచ్చు, చెప్పలేము. అదేంటి కాపాడలేదు దేవుడు, కాపాడతాడన్నాడు, ఇంత మోసం చేశారండి మీరు అని అనకుండా ముందే చెప్పాలి. ప్రభులో మనకు వచ్చిన భాగ్యం ఏమిటి అనగా పరలోకమే. 4 రోజులు బతికినా, 40 రోజులు బతికినా, 4 సంవత్సరాలు బతికినా, 40 సంవత్సరాలు బతికి చచ్చినా వెళ్ళేది ఎక్కడికి? పరలోకానికి. అక్కడికి వెళ్ళడానికి ప్రభువుని నమ్ముకున్నాం అని క్లియర్ చేయగలిగితే ఎంత దూరమైనా నిలబడి ఉంటారు పిల్లలు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉద్యమం అంటే ఇదే. స్వస్థతలు కాదు, ఆశీర్వాదాలు కాదు, యేసు దేవుడని రూఢిగా నమ్మి జనాలు చంపడానికి వచ్చినా సరే తెగించి నిలబడే ధైర్యం రావడమే ప్రియులారా సాక్ష్యం అంటే. ప్రభు నమ్ముకున్నప్పటి నుంచి హాయిగా ఉన్నారా? అయితే కాసుకోండి. ఇప్పుడు నవ్వుచున్నారు మాట్లారా, మీరు ఏడవబోతున్నారు అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీకు ఆకలి ఏంటో తెలుస్తుంది అన్నాడు. నిలబడతారా పోనీ మరి? అదే ఇప్పుడు ఏడుస్తున్న వారులారా, మీరు సంతోషిస్తారు అని చెప్పాడు. ఇప్పుడు ఆకలితో ఉన్న వారులారా, మీరు తృప్తిపరచబడతారు అని చెప్పాడు. ఏ గ్రూపులు ఉన్నారు చూసుకోండి. కష్టపడుతున్న వాళ్ళకి మహిమ కనిపెడుతుంది, పడుతున్న వాళ్ళకి శ్రమలు కనిపెడుతున్నాయి. అందరూ శ్రమల గుండా వెళ్లాల్సిందే. 2000 సంవత్సరాలుగా సంఘం హింస పొందుతానే ఉంది. ఒక లెక్కలో చెప్పాలంటే
సంఘం శ్రమ పడడానికి 7 శ్రమలే రానక్కర్లేదు, ఇప్పటికే శ్రమ పడతా ఉంది, ఇప్పటికే కొట్టుమిట్టాడుతా ఉన్నారు. చర్చికి వెళ్ళినందుకు ఒక చెల్లి చెయ్యి నరికేశాడు ఒక అన్న, తెలుసా మీకు? మీరేమో కడుపు నొప్పి కోసం లైన్లో నిలబడ్డారు. చెయ్యి నరికేశాడు. ఒక భర్త అయితే ఒక భార్య గొంతె కోసాడు. జుట్టు పట్టుకుని ఈడ్చికెళ్ళిపోయి కొట్టి కొట్టి చంపేశాడు. ఏంటనుకుంటున్నారు శ్రమలంటే? క్రైస్తవ జీవితం అంటే పాటలు, డ్యాన్సులు, స్వస్థతలు, మ్యూజిక్, కొరియోగ్రఫీ, లైటింగ్స్, హోర్డింగ్స్, దీంతోనే సరిపెట్టుకుంటున్నారు కదా. అలా సాగిన వాళ్ళందరూ భయంకరమైన శ్రమలు గుండా వెళ్లాల్సిందే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అమ్మో అలాగైతే కష్టం అన్న వాళ్ళు ఇప్పుడే పోతారు, ఎప్పుడో పోవడం బెటర్. పోయేటోళ్ళు ఎప్పుడే పోండి, వదిలేయండి యేసు ప్రభుని. ఆ డూప్లికేట్ బ్యాచ్ ఎలాగా రారు పరలోకానికి. ప్రభు వచ్చి ఫిల్టర్ పడబోసే ముందు మనమే పడబోసేసుకోవాలి. ఒక దైవజనం చెప్తే విన్నాను మొన్న. ఎంత ప్రేమిస్తున్నావు నీ బిడ్డను అంటే, మన బిడ్డ దేవుడిచ్చిన బిడ్డ అండి అంటే, నీ కళ్ళెదుట నీ బిడ్డను చంపేస్తారు, మరి నిలబడతావా దేవుని కోసం అంటే మాట రాలేదు ఆమె నోట. అలాగైతే ఇంకెందుకు, ఇంకా దేవుడు కాపాడకపోతే ఇంకెందుకు అనే క్వశ్చన్ వచ్చేస్తుంది స్లోగా అందరికీ. మభ్యపెట్టి వెన్న పూసి ఎవరిని పరలోకం తీసుకెళ్ళలేము. జెన్విన్, ఒరిజినల్, బ్రాండెడ్ పొడిసేస్తామంటే అమ్మ నాన్నని వదిలేస్తారా? వదలం కదా. దేవుడు అంతే. పొడిచేస్తాం, చంపేస్తామన్న దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఆయన తప్ప నాకు ఇంకెవరు వద్దు అనుకునే తీర్మానంలోకి రండి ప్రియులారా. అది వస్తే మీలో ఉద్యమం మొదలైనట్టే. ఆ మంట మీలో ఉంటే, ఆ తీర్మానం మీలో ఉంటే, కడుపు నొప్పి, నడువు నొప్పి పెద్ద విషయమే కాదు మీకు. బతికితే ఎంత, చస్తే ఎంత అనుకుంటారు. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు నాయన. కృపనివ్వండి. యెరోబాము రాజ్యము విశాలమైనదైన అబియా చెప్పిన మాటలు మమ్మల్ని ధైర్యపరిచినాయి ప్రభువా. మేము తక్కువ మంది ఉన్నా మీరు మా పక్షంగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. మీరు మా పక్షంగా ఉన్నారు. మేము ఉపదేశములో ఉన్నాం, పవిత్రమైన బలను ఆచరిస్తున్నాం. ప్రతిష్ఠించుకున్న అహరోను సంతతి వారైన యాజకులే మాకు యాజకులుగా ఉన్నారు. దేవుడు ఏర్పరిచిన విధిని బట్టే మేము సమస్తమును చేస్తున్నాము. బలులైనా, ధూప నైవేద్యాలైనా ప్రభువా, నీవు ఏర్పరిచిన విధిని బట్టే, నీవు ఏర్పరిచిన సేవకుల ద్వారానే జరుగుతున్నాము ప్రభువా. అట్టి సహవాసములో, అట్టి సంఘములో, అట్టి నడిపింపులో, అట్టి నాయకత్వములో, అట్టి సేవకుల దగ్గర మేమంతా ఉండుముగాక ప్రభువా. సహాయం చేయండి. ఎంతమంది ఉన్నామని కాదు, ఎలాగున్నామన్నదే ముఖ్యమని మాకు తెలియపరిచినందుకు వందనాలు ప్రభు. ఎంత నాణ్యమైన వాళ్ళమ్మో అది మాత్రమే వెల్లడియగునట్లుగా ప్రభువా మాకు సహాయం చేయండి. రాజైన ఆసా గురించి ప్రభు ధ్యానం చేయటానికి, రాజైన యెహోషాపాతు గురించి ధ్యానం చేయటానికి, రాజైన హిజ్కియా గురించి ధ్యానం చేయడానికి సహాయం చేస్తారు. వారి వారి కాలములో, వారి రాజ్యములో జనులు దేవుని తట్టు తిరుగునట్లుగా, దేవుడే కావాలని జనులు తీర్మానం చేయనట్లుగా, దేవునికి ప్రభు నీకు ఇష్టం లేని వాటన్నిటిని తీసివేయునట్లుగా వాళ్ళలో ఆ ప్రేరేపణ కలుగు చేసిన ఈ రాజులందరినీ బట్టి వదనాలు. ఈ రోజున మీ సేవకులముగా, మీ బిడ్డలముగా మమ్మల్ని కూడా ప్రభు ఈ తీర్మానంలో ఉండేలా సహాయం వచ్చేయండి. మాతో కలిసిన వాళ్ళందరినీ మీ తట్టు త్రిప్పువారముగా మేము ఉండుటకు సహాయం వచ్చేయండి. బిడ్డలందరినీ దీవించండి నాయన. నిజమైన శ్రేష్టమైన ఇటువంటి ఉద్యమము కొరకు కనిపెడుతున్నాము నాయన. మీరు అక్కడికి ముందు నిశ్చయముగా నీ ప్రజలలో ఈ మార్పు, ఈ వైరాగ్యం మేము చూతుముగాక ప్రభు. సహాయం చేయండి.
రత్న సిస్టర్ని ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, కృపనివ్వండి, రిపోర్ట్స్ నార్మల్ అవ్వడానికి సహాయం చేయండి. ప్రతి శోధన, ప్రతి బలహీనతలో జయము దయచేయండి. ఈ పోరాటంలో విజయముని బిడ్డదై ఉండాలి ప్రభువా, సహాయం చేయండి. కృప కొరకు వేడుకుంటున్నాం. ప్రతి పాపము బలహీనతను క్షమించండి, కృపనివ్వండి, మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. ఆ కుటుంబానికి క్షేమము కలుగునుగా కానీ వేడుకుంటున్నాను నాయన. వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. మీరు అక్కడికై మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామములు బ్రతిమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ, ప్రభు యొక్క మహిమగల రాకడ పర్యంతము మనకందరకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. Praise the Lord.